ఓకే. ఈ యొక్క వలసవాద విధాన ప్రభావం గురించి తెలుసుకునే ముందర మనం వలసవాదం అంటే ఏంటో తెలుసుకోవాలి. వలసవాదం అంటే ఏంటంటే వలసవాదాన్ని ఆంగ్లంలో కలోనియలిజం అంటారు. ఈ యొక్క కలోనియలిజం అనే పదం కాలనీ అనే పదం నుంచి వచ్చిందన్నమాట. కాలనీ అంటే ఏంటంటే కొంతమంది వ్యక్తుల సమూహంగా మనం చెప్పవచ్చు అన్నమాట. స్వదేశీ సరిహద్దులకి దూరంగా వెళ్ళి స్థిరపడి మాతృదేశంతో రాజకీయంగా సంబంధం కలిగి ఉంటే దాన్ని వలస లేదా కాలనీ అని పిలుస్తారన్నమాట. ఒక దేశం మరొక దేశం జయించి ఆక్రమించి రాజకీయ ఆధిపత్యం నెలకొల్పి ఆర్థిక దోపిడీకి గురి చేయటే వలసవాదం అంటారన్నమాట. అంటే ఏదైనా ఒక దేశం మరొక దేశాన్ని జయించి ఆక్రమించి రాజకీయ ఆధిపత్యాన్ని అక్కడ నెలకొల్పి ఆర్థిక దోపిడీకి గురి చేయటమే వలసవాద విధానం అంటారన్నమాట. వలసవాదం అంటారు. ఇట్లాంటి వలసవాదం అనేది కొన్ని లక్షణాలని కలిగి ఉంటుందన్నమాట. అవి ఏంటంటే ఒక దేశం మరొక దేశాన్ని జయించి ఆక్రమించుట, 2 స్థానిక ప్రజలపై రాజకీయ ఆధిపత్యం కలిగి పాలించుట, 3 తమ దేశ ప్రయోజనాలకి అనుగుణంగా వలసల ఆర్థిక విధానాలని మార్చి దోచుకున్నమాట. ఇవన్నీ కూడా వలసవాద విధానం యొక్క లక్షణాలు అన్నమాట. ఈ యొక్క చిత్రాన్ని మనం గమనిస్తే ఏ విధంగా వలసల యొక్క పరిస్థితి ఉంటుందో చూడండి. బ్రిటిష్ కలోనలిజం అండ్ బ్రిటిష్ వారు అవలంబించిన వలసవాద విధానాలు చూడండి. ఏ విధంగా బానిసల కింద ట్రీట్ చేసేవారు. జయించిన ఒక దేశాన్ని జయించినప్పుడు అక్కడ ముందుగా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని ఏర్పాటు చేస్తుంటారు. తర్వాత అక్కడ ఉన్న ప్రజల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు అన్నమాట. వాళ్ళని కూలి పనులు నియమించుకోవడం, ఇతర పనులు నియమించుకోవడం, అట్లాగే వాళ్ళని ఏంటంటే అన్ని విధాలుగా దోచుకుంటారు అన్నమాట. అక్కడ వాళ్ళ యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని నెలకొల్పి ఈ యొక్క జయించిన రాజ్యం యొక్క ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా ఆ యొక్క జయింపబడిన రాజ్యం యొక్క వలస ఆర్థిక విధానాలు మారుస్తారన్నమాట. ఏ దేశం అయితే ఒక దేశాన్ని జయించిందో జయించిన రాజ్యం ఏం చేస్తుంది, ఏ దేశాన్ని జయించిందో వీళ్ళ యొక్క చెప్పు చేతుల్లో ఏ దేశం ఉందో ఆ దేశంలో ఈ యొక్క జయించిన రాజ్యం యొక్క ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఆర్థిక విధానాలని మలుచుకుంటారన్నమాట. అట్లాంటప్పుడు ఈ యొక్క వలసవాద విధానం వల్ల ఓడిపోయిన రాజ్యం ఈ యొక్క బానిస పరిస్థితుల్లో నివసించవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ప్రజలు ఎన్నో ఇబ్బందుల్ని పడతారన్నమాట. వీళ్ళని బానిసల కింద అమ్మేయడం, వీళ్ళని ఈ పనుల్లో ఆ పనులు అన్నింటిలో కూడా ఉపయోగించుకుని వాళ్ళకి సరైన జీతం ఇవ్వక వేతనం ఇవ్వక వాళ్ళని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అన్నమాట. అట్లాగా భారతదేశం కూడా బ్రిటిష్ వారి యొక్క వలసవాద విధానాల కిందే సుమారుగా 3 శతాబ్దాలు ఉందన్నమాట. సుమారుగా 3 శతాబ్దాలు భారతదేశం బ్రిటిష్ వారి యొక్క వలసవాద విధానం కింద బానిస సంఖ్యల కిందే మనం బతికేం మాత్రం. వాళ్ళు 1600 వచ్చి 1757లో ప్లాసీ యుద్ధం ద్వారా వాళ్ళ అధికార స్థాపన జరిగిన దగ్గర నుంచి 1947 వరకు వాళ్ళందరూ కూడా వాళ్ళు భారతదేశాన్ని ఒక బానిస దేశం కిందే చూశారన్నమాట. అట్లాగే మనకి వలసవాద విధానంలో మనకి వలసవాదం అనేది 5 మార్క్స్లు ఇవ్వడం జరుగుతుందండి. ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఆసియా, ఆఫ్రికా, అమెరికాల్లో వలస ప్రజలపై వలసవాద ప్రభావం అనేది కనబడుతుందన్నమాట. ఆసియా, ఆఫ్రికా, అమెరికాల్లో వలస ప్రజలపై వలసవాద ప్రభావం కనబడుతుంది. ఈ యొక్క వలస ప్రజలంటే ఎవరు, ముఖ్యంగా వలసవాదం అనేది ఎలా వచ్చిందంటే మనం అమెరికా పారిశ్రామిక విప్లవ ప్రభావం వల్ల వినపడతలేదా? హలో, అలాగే ఈ యొక్క వలసవాదం అనేది ఎందువల్ల వచ్చిందంటే పారిశ్రామిక విప్లవ ప్రభావం వల్ల వలసవాదం అనేది వచ్చిందన్నమాట. పారిశ్రామిక విప్లవం వల్ల వస్తువుల యొక్క ఉత్పత్తి పెరగడం వల్ల ఆ యొక్క వస్తువుల ఉత్పత్తికి తగ్గ మార్కెట్ల కోసం ప్రతి అగ్రదేశం కూడా అమెరికా కానీ, బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ ఆ దేశాలన్నీ కూడా ఎక్కడైతే బలహీన దేశాలు ఉంటాయో అట్లాంటి బలహీన దేశాలని జయించి అక్కడ రాజకీయ ఆధిపత్యాన్ని నెలకొల్పి వీళ్ళ యొక్క వస్తువులకి అక్కడ మార్కెట్లను సృష్టించుకునేవారు. అంతేకాకుండా వీళ్ళ యొక్క సరుకులు తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకులను కూడా అక్కడి నుంచి వీళ్ళు సప్లై చేసుకుని వీళ్ళు నిర్ణయించిన ధరలకే వీళ్ళు తయారు చేసిన వస్తువుని అమ్మేవారు. అంతేకాకుండా వీళ్ళకి ఆర్థిక విధానాలకు అనుగుణంగానే వలసవాద దేశాల్లో ఆర్థిక విధానాలు నిర్ణయించేవారు అన్నమాట. ఇట్లాగా వలసవాదం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామం అన్నమాట. ఈ విధంగా వలసవాదం 15వ శతాబ్దంలో ప్రారంభమైంది. 16, 17వ శతాబ్దంలో వృద్ధి చెంది 18వ శతాబ్దం మధ్యకాలం నాటికి పరాకాష్ఠను అందుకుని ప్రపంచంలోని పెక్కు ప్రాంతాలకు ఐరోపా రాజ్యాల ఏలుబడిలోకి తెచ్చిందన్నమాట. ఈ వలసవాదం అనేది యాక్చువల్గా 15వ శతాబ్దంలో ప్రారంభమైంది. 16, 17వ శతాబ్దంలో వృద్ధి చెంది 18వ శతాబ్దం మధ్యకాలం నాటికి పరాకాష్ఠ అంటే బాగా ఉన్నత స్థానాన్ని అందుకుని ప్రపంచంలోని పెక్కు ప్రాంతాలను ఐరోపా రాజ్యాలకి ఏలుబడిలోకి తేవడం ఈ వలసవాదం చేసిందన్నమాట.
ఇప్పుడు మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై బ్రిటిష్ వారి వలసవాద విధాన ప్రభావం తెలుసుకుందాం. భారతదేశాన్ని మొదట్లో బెంగాల్ గవర్నర్ ఉండేవారు. తర్వాత బెంగాల్ గవర్నర్ కాస్త 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యాడు. తర్వాత 1833 చార్టర్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ కాస్త బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ అయ్యాడు. తర్వాత వైస్రాయ్ అవ్వడం జరిగింది. 1856 చట్టం ద్వారా వైస్రాయ్ అవ్వడం జరిగిందన్నమాట. అట్లా ఏంటంటే మనం చెప్పుకున్న ఇంత ముందు క్లాస్లో 1876 నుంచి 1880 వరకు లార్డ్ లిట్టన్ బ్రిటిష్ ఇండియా వైస్రాయ్గా పరిపాలించాడని, అతను చాలా ప్రతీకారాత్మకమైన విధానాలు అవలంబించడం వల్ల భారతీయులు చాలా ఇబ్బంది పడ్డారని మనం తెలుసుకున్నమాట. ఇప్పుడు చెప్పేది ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థపై బ్రిటిష్ వారి వలసవాద విధానాల ప్రభావం గురించి రాయండి. బ్రిటిష్ వారి భారతదేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళు ఎటువంటి విధానాలు అవలంబించారు, వాటి వల్ల మనకు వచ్చిన ఇబ్బందులు ఏంటని చూద్దాం. బ్రిటిష్ ఇండియా భారతదేశంపై స్పష్టమైన ప్రగాఢమైన ఆర్థిక ప్రభావం చూపించిందన్నమాట. బ్రిటిష్ వారి వలసవాద విధానాల ప్రభావం వల్ల మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ అనేది క్షీణించింది లేదా స్తంభించిపోయిందన్నమాట. 1947లో సాగిన బ్రిటిష్ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక విధానాల మంచికో చెడ్డకో మార్పు గురికాని అంశం లేదన్నమాట. సాంప్రదాయక ఆర్థిక విధానం విధ్వంసం. బ్రిటిష్ వారు అనుసరించిన ఆర్థిక విధానాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను వలస ఆర్థిక వ్యవస్థలోకి త్వరితగతిని మార్చడానికి దారితీసేమాట. బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు వలస ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని నిర్ణయించేమాట. బ్రిటిష్ వారు సాంప్రదాయ భారత ఆర్థిక వ్యవస్థ చక్రాన్ని ధ్వంసం చేసేమాట. బ్రిటిష్ వారు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా వలసవాద దేశాల్లో వాళ్ళ యొక్క ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టేవారు అన్నమాట. అట్లాంటప్పుడు ఆ దేశాల్లో ఉన్న సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ అనేది ధ్వంసం అయిపోవడం జరిగేది అన్నమాట. అట్లాగే భారతదేశంలో కూడా జరిగింది. రెండవది చేతి వృత్తుల హస్తకళాకారుల వినాశనం. శతాబ్దాలు తరబడి నాగరిక ప్రపంచంలో పేరు పొందిన భారతదేశ చేతివృత్తుల పరిశ్రమ ఒక్కసారిగా కుప్పకూలిందన్నమాట. బ్రిటన్ నుండి దిగుమతి అయిన చౌక మిల్లు వస్తువులు ఈ పతనానికి కారణమన్నమాట. గవర్నర్ విలియం బెంటిక్ 1934-35లో ఇలా రిపోర్ట్ చేశారన్నమాట. ఈ యొక్క వలసవాద విధానం వల్ల ఎటువంటి ప్రభావాలు వచ్చినాయంటే ముఖ్యంగా భారతదేశంలో ఉన్న చేతి వృత్తులు హస్తకళాకారులు అనేవారు వినాశనం చెందారన్నమాట. అంటే ఏంటి, సాంప్రదాయబద్ధంగా వాళ్ళ చేతి వృత్తుల మీద పనిచేసేవారు. అట్లాగే హస్తకళాకారులు అంటే చేతి ద్వారా తయారు చేసిన వస్తువుల్ని చేయడం అన్నమాట. హస్తకళా నైపుణ్యం అంటారు కదా. ఇట్లాగా చేతి వృత్తుల వారు హస్తకళాకారులు భారతదేశంలో ఉండేవారు అన్నమాట. ఈ యొక్క బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం రావడం వల్ల బ్రిటన్ యొక్క ఆధిపత్యంలోకి భారతదేశం రావడం వల్ల వాళ్ళు పారిశ్రామిక విప్లవం ద్వారా పరిశ్రమలో తయారైన వస్తువులను భారతదేశంలో తీసుకురావడం వల్ల మన భారతదేశంలో అనాదిగా చేతివృత్తుల వారు అట్లాగే హస్తకళాకారుల నైపుణ్యం దాని మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయి అందరూ కూడా రోడ్డున పడడం జరిగిందన్నమాట. చరిత్రలో ఎంతటి దైనిక స్థితికి ఇప్పుడు ఈ బెంగాల్ గవర్నర్ విలియం బెంటిక్ ఏం చెప్పారంటే చరిత్రలో ఇంతటి దైనిక స్థితికి పోలిక దొరకదని చెప్పారన్నమాట. చేనేత పనివారి ఎముకలతో భారత మైదానాలు తెల్లబారాయంట. ఈ విధంగా స్వయం సమృద్ధి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైందన్నమాట. 1834-35లో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా పనిచేసిన విలియం బెంటిక్ ఏం చెప్పారంటే భారతదేశ చరిత్రలో ఇంతటి దైనిక స్థితికి పోలికనే దొరకదండి ఎక్కడా కూడా. చేనేత పనివారి ఎముకలతో అంటే బోన్స్తో భారత మైదానాలు అనేవి తెల్లబారిపోయినాయంట. ఎక్కడ చూసినా చనిపోయిన వాళ్ళకి ఎముకలే మాట. ఈ విధంగా స్వయం సమృద్ధి గల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైపోయిందన్నమాట. నెక్స్ట్ రైతాంగ పేదరికం. బ్రిటిష్ పాలనలో రైతు క్రమక్రమంగా పేదరికంలోకి నెట్టివేయబడ్డాడనమాట. బ్రిటిష్ పాలనా ప్రారంభంలోనే బెంగాల్లో భూమి శిస్తు ద్వారా వీలైనంత ఎక్కువ రాబట్టేందుకు రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్స్ అనుసరించిన విధానం అనేది విధ్వంసానికి దారితీస్తుందన్నమాట. బ్రిటిష్ పాలనలో రైతులు అనేవాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోయారు. ఇందువల్ల బ్రిటిష్ పాలన ప్రారంభంలోనే బెంగాల్లో భూమి శిస్తు విధానాన్ని ద్వారా రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్స్ రైతుల దగ్గర నుంచి ఎంత రాగలిగితే అంత భూమి శిస్తు ద్వారా వాళ్ళని దోసుకునేవారు. అట్లాంటి ధ్వంస విధానం అనేది విధ్వంసానికి దారితీస్తుందన్నమాట. దీనిని గమనించిన కారణవాలీస్ ఏం చేశారంటే బెంగాలులో ఏమని చెప్పాడంటే బెంగాలులో 3వ వంతు క్రూర జంతువులు నివసించే అరణ్యంగా మారిందని వ్యాఖ్యానించాడనమాట. ఎప్పుడైతే ఈ యొక్క
రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్స్ బెంగాలులో రైతులు ఏ విధంగా పీడించారో అట్లాంటి పరిస్థితుల్లో 1786 నుంచి 93 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన కార్న్వాలిస్ ఏమన్నారంటే, బెంగాలులోనంట 3వ వంతు అంటే 30కి 10 అంటే 30%కి 1% అనమాట, 3వ వంతు క్రూర జంతువులు నివసించే అరణ్యంగా మార్చబడిందంట బెంగాల్ ఆ కాలంలో అని వ్యాఖ్యానించడం. అంటే దాన్ని బట్టి ఎంత దయనీయమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా భారతదేశ బ్రిటిష్ పాలనా విధానంలో వారి రెవెన్యూ విధానం వలన భారతదేశ రైతులు అనేవాళ్ళు అనేక ఇబ్బందులు పడి పేదరికంలోకి నెట్టేయబడ్డారన్నమాట. ఈ యొక్క పేదవాడు ఎప్పుడు కూడా ఏంటంటే వడ్డీ వ్యాపారి దగ్గరికి వడ్డీకి తెచ్చి వ్యవసాయం చేసేవాడు. వీళ్ళకి భూమి శిస్తున్న విధానాలు ఎక్కువ అవడం వల్ల మరింత పేదవాడైపోవడం జరిగేదన్నమాట. నెక్స్ట్ పాత జమీందారుల పతనం, నూతన భూస్వామ్య వ్యవస్థ అవతరణ. ఇక బ్రిటిష్ వారి వలసవాద విధానాల వల్ల బ్రిటిష్ పాలనా కాలం నాటి తొలి దశాబ్దాల్లో బెంగాలు అట్లాగే మద్రాసుకు చెందిన అత్యధిక పాత జమీందారులు చితికిపోయారన్నమాట. అట్లాగే వేలంపాట్లో ఎక్కువ పాడిన వారికే మొదట్లో శిస్తు వసూలు చేసే హక్కు కల్పించిన వారన్ హేస్టింగ్స్ విధానం వలన జమీందారులు పతనమై నూతన భూస్వామ్య వర్గాన్ని అవతరించిందన్నమాట. 1772 నుంచి 1785 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన వారన్ హేస్టింగ్స్కి ముందర పాట పెట్టారు. ఒక ప్రాంతానికి సంబంధించి పాట పెట్టేవారు. ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి ఎక్కువ భూమి శిస్తు వసూలు చేసుకుని హక్కు ఇచ్చేవారు. కానీ వారన్ హేస్టింగ్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఈ యొక్క ఎక్కువ పాడిన వారికి శిస్తు వసూలు చేసే హక్కు ఉండేది. కారణం ఈ యొక్క వారన్ హేస్టింగ్స్ ఏం చేశాడంటే నూతన భూస్వామ్య వ్యవస్థని వర్గం అవతరించిందన్నమాట. బ్రిటిష్ పాలనా కాలం నాటి తొలి దశాబ్దాల్లో బెంగాలు మద్రాసు చెందిన అత్యధిక పాత జమీందారులు చితికిపోయారన్నమాట. వేలంపాట్లు ఎక్కువ పాడిన వారికి శిస్తు వసూలు చేసే హక్కు కల్పించాడన్నమాట ఎవరు, వారన్ హేస్టింగ్స్. కల్పించడం వల్ల జమీందారులు పతనం అయిపోయి నూతన భూస్వామ్య వ్యవస్థ వర్గం అవతరించిందన్నమాట. కానీ తర్వాత వచ్చిన కార్న్వాలిస్ 1786 నుంచి 93 వరకు పనిచేసిన బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన కార్న్వాలిస్ పరిపాలన కాలంలో 1793లో ఈయన జమీందారీ విధానం లేదా శాశ్వత భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టారన్నమాట. దీంట్లో 1793 నాటి శాశ్వత శిస్తు పద్ధతిలో కూడా మొదట ఇదే జరిగింది. జమీందారులు వసూలు చేసే శిస్తులో 11 భాగాల్లో 10 వంతులు మాత్రమే ప్రభుత్వం పుచ్చుకోవడం వలన వసూలుకు సంబంధించిన పెట్టిన నిబంధనల వలన చాలా జారీలు, శిస్తు చెల్లింపులు జరిగిన ఉదయం నిర్లక్ష్యంగా అమ్మివేయబడ్డాయన్నమాట. ఈ యొక్క 1793లో కార్న్వాలిస్ ఏం చేశాడంటే ఒక కొత్త భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టాడు. దాన్నే శాశ్వత భూమి శిస్తు విధానం లేదా జమీందారీ విధానం అంటారు. ఈ యొక్క జమీందారులు రైతుల దగ్గర నుంచి 11 భాగాలు వసూలు చేశారనుకోండి, దాంట్లో 10 భాగాలేమో బ్రిటిష్ ప్రభుత్వం చెల్లించడం, మిగిలిన ఒక భాగం వీళ్ళ కమిషన్ కింద తీసుకునేవారు అన్నమాట. నెక్స్ట్ వ్యవసాయ క్షీణత, వ్యవసాయ వర్గంపై ఆధారపడడం వల్ల వ్యవసాయ వర్గంపై ఒత్తిడి ఎక్కువైపోయి వ్యవసాయ వర్గం అనేది క్షీణించిందన్నమాట. వ్యవసాయంపై పెరిగిన ఒత్తిడి వల్ల అట్లాగే అధిక భూమి శిస్తు, అట్లాగే భూస్వామ్య విధానం పెరుగుదల, కృంగదీస్తున్న రుణభారం, పెరుగుతున్న పేదరికం త్వరితంగా భారతదేశ వ్యవసాయంలో స్తబ్దత, క్షీణత చోటు చేసుకునే వల్ల దిగుబడి అనేది పడిపోయిందన్నమాట. వ్యవసాయ స్తబ్దత, క్షీణత అంటే వ్యవసాయ రంగంలో ఎప్పుడైతే ఈ యొక్క రైతులు పంట పండించేటప్పుడు కానీ లేకపోతే పొలాన్ని వ్యవసాయం చేసేటప్పుడు రుణభారం అనేది పెరిగిపోయింది. దానివల్ల వ్యవసాయదారుల్లో స్తబ్దత అనేది పెరిగిపోయిందన్నమాట. ఈ విధంగా 1901, 1939 కాలంలో వ్యవసాయ ఉత్పత్తి అనేది 14% పడిపోవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ ఆధునిక పరిశ్రమ అభివృద్ధి. 19వ శతాబ్దం ద్వితీయ మాసంలో భారతదేశంలో భారీ యంత్రాలతో కూడిన పరిశ్రమల స్థాపన అనేది ఒక ముఖ్యమైన పరిణామం అన్నమాట. మొదటి బట్టల మిల్లుని కవాంజీ నానాభాయ్ 1853లో ముంబైలో నెలకొల్పాడన్నమాట. అట్లాగే మొదటి జనపనార మిల్లుని బెంగాల్లోని రిస్రాలో 1850లో నెలకొల్పడం జరిగిందన్నమాట. అత్యధిక ఆధునిక భారతదేశ పరిశ్రమలు బ్రిటిష్ పెట్టుబడి యాజమాన్యం అదుపులోనే ఉన్నాయన్నమాట. 19వ శతాబ్దంలో ఈ విధంగా తేయాకు, కాఫీ లాంటి తోటల పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి వస్త్ర పరిశ్రమ లేదా బట్టల పరిశ్రమ లేదా నేత పరిశ్రమ అనేది 1853లో నానాజీ మనకి బొంబాయిలో ఎవరంటే కవాంజీ నానాభాయ్ స్థాపించారన్నమాట. బొంబాయిలో మొట్టమొదటి లేదా ఆధునిక వస్త్ర మిల్లు కవాంజీ నానాభాయ్ 1853లో స్థాపించారు. అదే మొట్టమొదటి భారతదేశంలో ఆధునిక జనపనార మిల్లు అయితే బెంగాల్లోని రిస్రాలో నెలకొల్పడం జరిగిందన్నమాట. అట్లాగే పేదరికం, కరువు. భారతదేశంలో బ్రిటిష్ పాలన, బ్రిటిష్ ఆర్థిక విధానాలు
ఫలిత ముఖ్య లక్షణం ఏమిటంటే భారత ప్రజల విపరీతమైన పేదరికం వ్యాప్తి చెందటం. మొదటి కరువు భారతదేశంలో 1860-61లో ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతాల్లో సంభవించి 2 లక్షల మంది చనిపోయారన్నమాట. భారతదేశంలో ఎప్పుడైతే బ్రిటిష్ వారి యొక్క వలసవాద విధానాల ప్రభావం, వాళ్ళ యొక్క ఆర్థిక విధానాల వల్ల ప్రజల్లో పేదరికం పెరిగిపోయి తినడానికి తిండి లేక చాలామంది కరువుతో చనిపోవడం జరిగిందన్నమాట. భారతదేశంలో మొట్టమొదటి కరువు అనేది 1860-61లో ఉత్తరప్రదేశ్లో పశ్చిమ ప్రాంతంలో సంభవించి 2 లక్షల మంది చనిపోయారు. భారతదేశ చరిత్రలో అతిపెద్ద కరువు అయితే 1876-78 కాలంలో మద్రాసు, అట్లాగే మైసూర్, హైదరాబాద్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్లో సంభవించిందన్నమాట. నెక్స్ట్ ముగింపు. బ్రిటన్ పారిశ్రామిక అభివృద్ధి, సాంఘిక సాంస్కృతిక అభివృద్ధికి తెచ్చిపెట్టిన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలే భారతదేశంలో ఆర్థిక నిబద్ధతను తెచ్చిపెట్టి కొనసాగేలా చేసేమాట. ఈ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క వలసవాద విధానాల ప్రభావం అనేది ముఖ్యంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థమే గణనీయమైన ప్రభావం చూపించిందన్నమాట. మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థపై బ్రిటిష్ వారి యొక్క వలసవాద విధానాల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసిందన్నమాట. చిన్నాభిన్నం చేసి పతనం అయిపోయేది చేసిందన్నమాట. ముఖ్యంగా సాంప్రదాయ ఆర్థిక విధానం అనేది విధ్వంసం అయిపోయింది భారతదేశంలో. అట్లాగే చేతి వృత్తులు, హస్తకళాకారులు వినాశనం చెందారు. అట్లాగే రైతాంగం అనేవాళ్ళు పేదరికానికి లోనయ్యారు. అట్లాగే పాత జమీందారుల పతనమై నూతన భూస్వామ్య వ్యవస్థ అవతరణ చెందిందన్నమాట. ఇందువల్ల 1772లో వచ్చిన బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ వేలం పాట వేసే విధానం ప్రవేశపెట్టడం వల్ల పాత జమీందారుల స్థానంలో కొత్త జమీందారు వర్గం అనేది వచ్చిందన్నమాట. అట్లాగే వ్యవసాయ స్తబ్దత, క్షీణత. 1901-39 కాలంలో వ్యవసాయ ఉత్పత్తి అనేది 14% పడిపోయిందన్నమాట. అట్లాగే బ్రిటిష్ వారి వలసవాద విధానాల ప్రభావం వల్ల భారతదేశంలో ఆధునిక పరిశ్రమలు అనేవి వచ్చినాయన్నమాట. వస్త్ర పరిశ్రమ అని, నేత పరిశ్రమ అని. బొంబాయిలో కవాంజీ నానాభాయ్ ఇక నేత మిల్లును స్థాపించారని మనం చెప్పుకున్నాం. అట్లాగే భారతదేశంలో రైతులు బాగా పండిన పంటకే సరైన ధర రాక, సరైన పంట పండక, అప్పులు పెరిగిపోయి, వడ్డీలు పెరిగిపోయి ఈ యొక్క బ్రిటిష్ వారి భూమి శిస్తు విధానం వల్ల ప్రజలందరూ కూడా పేదరికానికి లోనే కరువు కాటకాలు సంభవించి చాలామంది చనిపోవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మనకి అసలు ఈ విధంగా బ్రిటిష్ వారి యొక్క వలసవాద విధానాల ప్రభావం వల్ల భారతదేశంలో ఈ యొక్క నెక్స్ట్ మన జెనిసిస్ ఆఫ్ ది ఫ్రీడమ్ మూమెంట్, ఇట్లాంటి బ్రిటిష్ వారి వలసవాద విధానాలు లేదా ఆర్థిక విధానాల ప్రభావం వల్లే భారతదేశంలో భారత జాతీయోద్యమం అనేది అభివృద్ధి చెందన్నమాట. జాతీయోద్యమం అనేది జనించింది. ఓకే, మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే ఇంతకుముందు బ్రిటిష్ వారి వలసవాద విధానాల ప్రభావం. అసలేంటి వలసవాద విధానాల ప్రభావం గురించి తెలుసుకునే ముందర వలసవాదం అంటే ఏంటో తెలుసుకుందాం. అట్లాగే బ్రిటిష్ వారి వలసవాద విధానాల వల్ల భారతదేశంపై చూపించిన ప్రభావం ఏంటి, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థపై ఏ విధంగా ప్రభావం చూపించిందో మనం తెలుసుకున్నమాట. ఇది ఆర్థిక విధానంపై చూపించిన ప్రభావం అనేది మనకి 10 మార్క్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ ఇట్లాగా బ్రిటిష్ వారు ఎప్పుడైతే భారతదేశాన్ని ఆర్థిక పరంగా దోపిడీ చేసుకుని రాజకీయంగా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని నెలకొల్పి ఇట్లాగా పరిపాలించడం వల్ల ఈ యొక్క ప్రజల్లో అసంతృప్తి అనేది పెళ్ళిబీకిందన్నమాట. మనకి అమావాస్య పౌర్ణమి రోజుల్లో సముద్ర కెరటాలు అనేవి ఉవ్వెత్తున ఎట్లా ఎగిసిపడతాయో అట్లాగే భారతీయుల్లో అసంతృప్తి అనేది తారాస్థాయికి చేరిపోయిందన్నమాట. ఎప్పుడు తిరుగుబాటు చేద్దామా, ఎప్పుడు స్వతంత్రోద్యమం కోసం మనం పాటుపడాలా అని ప్రతి ఒక్కళ్ళు కూడా పగ, ద్వేషం, కోపం, ప్రతీకారం అన్నీ కూడా పెరిగిపోయినమాట. ఎన్నాళ్ళు ఈ యొక్క బానిస సంఖ్యలో బతుకు అని అందరిలో కూడా మనకి ఈ యొక్క భారతీయులందరిలో కూడా ఈ భావాలు బాగా పెరిగిపోవడం వల్ల భారతదేశంలో ఈ యొక్క జాతీయోద్యమ ఆవిర్భావం అనేది రావడానికి ఈ యొక్క వెంటనే అది తక్షణ కర్తవ్యాన్ని వెంటనే ఇమీడియట్గా వచ్చేటట్టు చేసిందన్నమాట. భారతదేశంలో ఈ యొక్క జాతీయోద్యమం రావడానికి దోహదం చేసిన కారణాలు ఇది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. భారతదేశంలో జాతీయోద్యమం రావడానికి మొదటి ఘట్టంగా మనం చెప్పుకోవాలంటే భారతదేశంలో జాతీయోద్యమాన్ని ప్రముఖ చరిత్రకారుడైన రమేష్ చంద్ర మజుందర్ 3 దశలుగా వివరించాడనమాట. భారతదేశంలో జరిగిన జాతీయోద్యమాన్ని ప్రముఖ చరిత్రకారుడైన రమేష్ చంద్ర మజుందర్ 3 దశలుగా విభజించారు. మొదటి దాన్ని మితవాద దశ లేదా మితవాద యుగం అంటారు. రెండో దాన్ని అతివాద దశ లేదా అతివాద యుగం అంటారు. మూడోది గాంధీ యుగం. మొదటి దశ మితవాద దశ లేదా మితవాద యుగం. ఇది క్రీస్తు శకం 1885 నుంచి 1905 వరకు.
రెండోది అతివాద దశ లేదా అతివాద యుగం. మన యొక్క అతివాద దశ లేదా అతివాద యుగాన్ని 1905 నుంచి 1926 వరకు చెప్పుకోవచ్చు, లేదా 1905 నుంచి 1918 వరకు, కొంతమంది 1906 నుంచి 1918 వరకు కూడా చెప్పిన చరిత్రకారులు ఉన్నారు. ఓకే, మనం అతివాద యుగాన్ని 1905 నుంచి 1920 వరకు చెప్పుకుంటే, గాంధీ యుగం అనేది 1920 నుంచి 1947 వరకు చెప్పుకోవచ్చు. కొంతమంది చరిత్రకారులు బిపిన్ చంద్ర 1919 నుంచి 1947 వరకు గాంధీ యుగంగా చెప్పారన్నమాట. ఏది ఏమైనప్పటికీ భారత జాతీయోద్యమాన్ని ప్రముఖ చరిత్రకారుడైన రమేష్ చంద్ర మజుందర్ 3 దశలుగా విభజించారన్నమాట. మితవాద దశ, అతివాద దశ, గాంధీ యుగం. భారత జాతీయోద్యమం ఓకే, భారతదేశ జాతీయోద్యమంలో మనం తొలి ఘట్టంగా లేదా భారతదేశ జాతీయోద్యమంలో వ్యవస్థాగత పరంగా వచ్చిన మార్పుల్లో మొదటిది ఏంటంటే, లేదా స్థాపించబడిన సంస్థ ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్. దాని గురించి మనం తెలుసుకున్నప్పుడు భారత జాతీయ కాంగ్రెస్. ఈ భారత జాతీయ కాంగ్రెస్ పితామహుడు ఏవో హ్యూమ్, అలెన్ ఆక్టేవియస్ హ్యూమ్. ఇతడు బ్రిటిష్ దేశస్థుడు అన్నమాట. భారత జాతీయ కాంగ్రెస్ అనేది 1885 సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన బొంబాయిలోని సర్ గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల ఆవరణలో ఇది ఆవిర్భించడం జరిగిందన్నమాట. ఇక్కడ చూడండి చిత్రాన్ని, మనకి ఇతనే అలెన్ ఆక్టేవియస్ హ్యూమ్. భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ పితామహుడిగా మనం అలెన్ ఆక్టేవియస్ హ్యూమ్ చెప్పవచ్చు అన్నమాట. ఇతడు బ్రిటన్ దేశస్థుడు అన్నమాట. ఇతడు భారతదేశంలో పనిచేసిన బ్రిటిష్ సివిల్ సర్వీస్ ఉద్యోగి అన్నమాట. ఇతని యొక్క ప్రోద్బలంతో, ఇతని యొక్క సహకారంతోనే భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ అనేది 1885 సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన బొంబాయిలోని సర్ గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల ఆవరణలో స్థాపించబడింది అన్నమాట. ఇతనే భారత జాతీయ కాంగ్రెస్ పితామహుడిగా చెబుతారన్నమాట. ఇతడు బ్రిటన్ దేశస్థుడు అన్నమాట. ఇతడు భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో కీలకమైన పాత్ర వహించడం వల్ల తర్వాత కాలంలో ఇతని పేరు మీదుగా ఒక నాణ్యం కూడా, అదే ఒక స్టాంప్, పోస్టల్ స్టాంప్ని కూడా ప్రింట్ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ చూడండి 1829-1912 అని ఇతని ఏవో హ్యూమ్ చిత్రంలో ఉన్నది. అలెన్ ఆక్టేవియస్ హ్యూమ్. ఏవో హ్యూమ్ అంటే అలెన్ ఆక్టేవియస్ హ్యూమ్, ఫుల్ నేమ్ అన్నమాట ఏవో హ్యూమ్. ఓకే, 1885లో బొంబాయిలో జరిగిన ప్రథమ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి దేశం నలుమూల నుంచి సుమారుగా 72 మంది ప్రతినిధులు వచ్చారండి. ఎంతమంది? 72 మంది ప్రతినిధులు వచ్చారు. ఈ యొక్క బొంబాయిలో జరిగిన ప్రథమ సమావేశానికి అధ్యక్షత వహించినది ఉమేష్ చంద్ర బెనర్జీ, WC బెనర్జీ అంటారన్నమాట. అట్లాగే భారత జాతీయ కాంగ్రెస్ ప్రతి సంవత్సరానికి ఒకసారిన సమావేశం అయ్యేది. అట్లాగే 1885 నుంచి ప్రతి సంవత్సరం కూడా సమావేశాలు జరుగుతూ ఉండేమాట. ఒక్కొక్క సమావేశానికి ఒక్కొక్కరు అధ్యక్షతగా వహించేవారన్నమాట. 1891లో నాగపూర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు పానపాకం ఆనందాచార్యులు అన్నమాట. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు ఎవరంటే పి ఆనందాచార్యులు లేదా పానపాకం ఆనందాచార్యులు. ఇది ఎక్కడ జరిగింది? 1891లో నాగపూర్లో జరిగిందన్నమాట. అట్లాగే 1917లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరంటే అనీ బెసెంట్, ఐర్లాండ్ దేశస్థురాలు అన్నమాట. అదే భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ అయితే సరోజినీ నాయుడు. ఈ సమావేశం 1925లో కాన్పూర్లో జరిగిందన్నమాట. ఓకే, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి మహిళ అయితే ఐర్లాండ్ దేశస్థురాలైన శ్రీ అనీ బెసెంట్. ఈమె 1917లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అదే భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ అయితే సరోజినీ నాయుడు. ఈమె 1925లో కాన్పూర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ 25లో జరిగిన సమావేశానికి ముందర 1924లో బెల్గాంలో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం జరిగింది. దీనికి అధ్యక్షత వహించినది ఎవరంటే మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏంటంటే బెల్గాం సమావేశం. దీనిది 1924లో జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో భారత జాతీయోద్యమం అనేది 3 దశల్లో జరిగి భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం అనేది రావడం జరిగిందన్నమాట.
ఈ విధంగా భారత జాతీయోద్యమానికి ఆరంభ బిందువుగా భారత జాతీయ కాంగ్రెస్ అనేది స్థాపించబడి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఆధ్వర్యంలో భారత జాతీయోద్యమం అనేది 3 దశల్లో జరిగి చివరికి భారతదేశానికి స్వతంత్రం అనేది 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వతంత్రం అనేది రావడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనం భారత జాతీయోద్యమ జెనిసిస్ ఆఫ్ ఫ్రీడమ్ మూమెంట్, ఈ విధంగా భారతదేశ జాతీయోద్యమం ఏ విధంగా ఆవిర్భవించింది అనేది, అట్లాగే భారతదేశ జాతీయోద్యమ ఆవిర్భావానికి కీ పాయింట్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఈ విధంగా మనకి భారత జాతీయోద్యమం అనేది ఇట్లాగా స్థాపించడం జరిగిందన్నమాట. ఏవో హ్యూమ్ అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనేవాడు భారత జాతీయ కాంగ్రెస్ యొక్క పితామహుడు. ఇది మనకి ఫేమస్ పరంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. 1885 డిసెంబర్ 28వ తేదీన బొంబాయిలోని సర్ గోకుల్దాస్ తేజ్బాల్ సంస్కృత కళాశాలలో ఇది స్థాపించబడింది. మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినది WC బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. ఓకేనండి. గాంధీ గారి అధ్యక్షత వహించినది బెల్గాం సమావేశం 1924. అదే భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు పి ఆనందాచార్యులు 1891 నాగపూర్ సమావేశం. ఓకే, ఈ విధంగా మనకి నెక్స్ట్ క్లాస్లో మనం భారత జాతీయోద్యమం అనేది భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో ఎన్ని దశల్లో జరిగింది, ఎవరెవరు నాయకత్వం వహించారు ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే అండి. ఈ యొక్క భారత జాతీయోద్యమంలో మనకి ఫస్ట్ స్టెప్గా ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ను మనం చెప్పవచ్చు అన్నమాట.